నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. పాలిటెక్నిక్ కళాశాలలో రేపు జరిగే కౌంటింగ్ ప్రక్రియకు సర్వం సిద్ధం. భారీ బందోబస్తు, పెద్ద ఎత్తున కౌంటింగ్ సిబ్బందితో ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియ. రాష్ట్ర వ్యాప్తంగా అందరి చూపు కామారెడ్డి వైపే. గెలుపోటములపై ప్రజల్లో పెరిగిపోతున్న ఉత్కంఠ. ఆర్మూర్ పట్టణంలోని బాలుర పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసిన కోర్టు న్యాయమూర్తి నజ్రీన్ సుల్తానా. పెన్షన్ మంజూరు చేస్తామని మాయమాటలు చెప్పి ఒంటిపై బంగారాన్ని దొంగిలించిన దుండగులు. శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఏర్పాట్లలో భాగంగా శనివారం కౌంటింగ్ సిబ్బంది రెండో విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను ఎన్నికల పరిశీలకుల సమక్షంలో పూర్తి చేశారు. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు నేతృత్వంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఎన్ఐసి హాల్లో ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరిస్తూ సెకండ్ ర్యాండమైజేషన్ ప్రక్రియ నిర్వహించారు. జిల్లాలోని 6 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ పూర్తయిన మీదట కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ ఈవీఎంలను ఓట్ల లెక్కింపు కోసం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు తరలించే సాయుధ బలగాల పహారా నడుమ స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరిచారు. ఆదివారం ఉదయం నుండి ప్రారంభమయ్యే ఓట్ల లెక్కింపు కోసం కౌంటింగ్ సిబ్బంది రెండో విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను పరిశీలకుల సమక్షంలో నిర్వహించారు. 6 సెగ్మెంట్లకు సంబంధించి మొత్తం 122 మంది కౌంటింగ్ సూపర్వైజర్లు, 131 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు, 123 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించామని, వీరికి ఇప్పటికే పలు విడతలుగా మాస్టర్ ట్రైనర్స్ చే కౌంటింగ్ నిర్వహణపై శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగిందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పరిశీలకుల దృష్టికి తెచ్చారు. రిజర్వ్ సిబ్బంది సైతం అందుబాటులో ఉంటారని అన్నారు. ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా ప్రతి నియోజకవర్గానికి ఓట్ల లెక్కింపుపై 14 టేబుళ్ల చొప్పున ఏర్పాటు చేస్తూ రౌండ్ల వారీగా కౌంటింగ్ నిర్వహించేలా పకడ్బందీ చర్యలు తీసుకున్నామని అన్నారు. ఆర్మూర్ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు 16 రౌండ్లలో, బోధన్ 18 రౌండ్లలో, బాన్స్వాడ 19 రౌండ్లు, నిజామాబాద్ అర్బన్ 21 రౌండ్లు, నిజామాబాద్ రూరల్ 21 రౌండ్లు, బాల్కొండ నియోజకవర్గ ఓట్లను 18 రౌండ్లలో లెక్కించడం జరుగుతుందని వివరించారు. కాగా 3వ విడత కౌంటింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ ప్రక్రియ ఆదివారం ఉదయం 5 గంటలకు రిటర్నింగ్ అధికారుల ఆధ్వర్యంలో నిర్వహిస్తారని కలెక్టర్ తెలిపారు. ఆ జాబితాను అనుసరిస్తూ కౌంటింగ్ సిబ్బందిని ఆయా టేబుళ్లకు ఓట్ల లెక్కింపు కోసం కేటాయిస్తారని వివరించారు. ఈ సందర్భంగా మైక్రో అబ్జర్వర్ల ర్యాండమైజేషన్ ప్రక్రియను కూడా పూర్తి చేశారు. అదనపు కలెక్టర్ పి యాదిరెడ్డి, సిపిఓ బాబురావు, ఎన్ఐసి అధికారి రవికుమార్, కలెక్టరేట్ ఏఓ ప్రశాంత్, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని ఆర్మూర్ కోర్టు న్యాయమూర్తి నజీం సుల్తానా ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు భోజనాన్ని గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనాన్ని అందించాలని, ప్రతిరోజు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సూపర్వైజింగ్ చేస్తూ ఒక ఉపాధ్యాయుడు విద్యార్థులతో పాటు మధ్యాహ్న భోజనాన్ని పాఠశాలలో తినాలని, అప్పుడే ఏజెన్సీ నిర్వాహకులు సరైన ఆహారాన్ని విద్యార్థులకు అందిస్తారని అన్నారు. మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యత లేనట్లయితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల ప్రత్యేక చొరవ చూపి విద్యార్థులను ప్రయోజకులుగా తీర్చిదిద్దాలని సూచించారు. పాఠశాలలో డిజిటల్ క్లాసులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో లీగల్ కోర్టు కౌన్సిలర్ రాజేశ్వర్, సుకేష్, పాఠశాల ఉపాధ్యాయుడు లక్ష్మీ నరసయ్య, ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు. చెప్పడానికి లేదు, ఎక్కడ కూడా మిడ్ డే ప్రోగ్రామ్ అంటే మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్ ఎక్కడెక్కడ ఉందో ఇక్కడ హెడ్ మాస్టర్స్ కొంచెం ఒక స్టెప్ ముందుకు వచ్చి కొంచెం సూపర్విజన్ చేసి ప్రతిరోజు ఒక టీచర్ తినాలి, ప్రతి స్కూల్లో ఒక టీచర్ తిన్నట్టు చూసుకుంటే అప్పుడే ఏజెన్సీ వాళ్ళు ప్రాపర్గా వండుతారు. వాట్ ఐ ఫీల్ ఎక్కడైనా రాంగ్ అంటే మంచిగా వంట లేనప్పుడు, లేకుంటే మనకు ఒక మెన్యూ ఉంది ఇక్కడ ఇంకా కనిపిస్తుంది, ఆ మెన్యూ ప్రకారం వంట చేయనప్పుడు హెడ్ మాస్టర్ గారు కొంచెం చొరవ తీసుకొని అక్కడిదక్కడే ఆపితే పిల్లలకు మంచి ఫుడ్ చేరుతుందని నేను అనుకుంటున్నాను. సో ఆల్ ద హెడ్ మాస్టర్స్కు నా విజ్ఞప్తి ఏంటంటే, ఎక్కడైనా ఏజెన్సీ వాళ్ళు ప్రాపర్ ఫుడ్ వంట చేయకుంటే ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిందే. లేకుంటే మేము సర్ప్రైజ్ విజిట్స్ చేస్తాం, ఎంఈఓ గారితో పాటు విజిట్స్ చేస్తాం, అప్పటిదప్పుడు యాక్షన్ ఖచ్చితంగా ఉంటుందని నేను చెప్పదలుచుకుంటున్నాను. ఆర్మూర్ పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన 6వ తరగతి బాలుడు అయాన్ డెంగ్యూతో మృతి చెందాడు.
స్థానికుల వివరాల ప్రకారం వారం రోజులుగా తీవ్ర జ్వరంతో ఇబ్బంది పడుతున్న బాలుని కుటుంబ సభ్యులు స్థానిక ఆర్ఎంపీ వద్ద చికిత్స చేయించారు. ఆర్ఎంపీ వద్ద జ్వరం తగ్గకపోవడంతో బాలుని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుండి హైదరాబాద్కు తీసుకెళ్లారు. బాలుడికి డెంగ్యూ జ్వరం సోకినట్లు గుర్తించిన వైద్యులు వైద్యం చేసినప్పటికీ బాలుడు మృతి చెందాడు. మృతదేహాన్ని హైదరాబాద్ నుండి శుక్రవారం సాయంత్రం ఇంటికి తీసుకువచ్చారు. 6వ తరగతి బాలుడు మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. डॉक्टर के लेके गई तो क्या बोलते तो टेस्ट कराया, एक दिन पहले गई डाली का हुआ दिया, फिर डाली करी कम नहीं होता, फिर गई टेस्ट करा के गंगा में लिख के दिया, गंगा में लिखे तो गंगा वाले ऊपर चढ़ाया, इंजेक्शन दिया, शाम में भी टेस्ट करा के घर को भेज दिया और शाम में आओ बोल के बोला तो नहीं था। तो और शरीफ डॉक्टर पूछे तो गंगा वाला शरीफ डॉक्टर के जाओ बोलते उन्हें गंगा शरीफ को ग्लूकोज लगाया, वो भी फास्ट लगाया, ग्लूकोज चढ़ने पर इंजेक्शन दिया दीवाने कर रहा। ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి శివార్లో గల ఆక్స్ఫర్డ్ పాఠశాలలో ఘనంగా సాంఘిక శాస్త్ర ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులు వివిధ రకాల సాంఘిక శాస్త్ర ప్రాజెక్టులను పాఠశాలలో ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాఠశాల పరిపాలనా అధికారిని పద్మ హాజరై విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఇటువంటి ప్రాజెక్టులు నిర్వహించడం వల్ల విద్యార్థులలో సృజనాత్మకత పెరుగుతుందని, నైపుణ్యాన్ని వెలికితీయడానికి ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని పేర్కొన్నారు. అనంతరం గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ రమేష్, ఇన్ఛార్జ్ సుపన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. పెన్షన్ మంజూరైందని, పెన్షన్ రావాలంటే ఒంటిపై ఉన్న బంగారాన్ని తీసివేయాలని ఓ వృద్ధురాలిని నమ్మించి బంగారం అపహరించిన సంఘటన ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్లో చోటు చేసుకుంది. బాధితురాలు రాజుబాయ్ వివరాల ప్రకారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పెన్షన్ మంజూరైందని, వెంటనే పెన్షన్ కోసం కార్యాలయానికి వెళ్లాలని, ఒంటిపై ఉన్న నగలన్నింటినీ తీసి మూటగట్టి పక్కకు పెట్టేసి పెన్షన్ కోసం వెళ్దామని నమ్మించి ఒంటిపై ఉన్న బంగారాన్ని కర్చీఫ్లో మూటగట్టి పక్కన పెట్టి ఆటో తీసుకుని వస్తానని వెళ్లి తిరిగి రాకపోవడంతో వృద్ధురాలికి అనుమానం వచ్చి కర్చీఫ్లో చూడగా అందులో కేవలం కాగితాలను పెట్టి సుమారు 3 తులాల బంగారాన్ని అపహరించాడని తెలిపింది. విషయం తెలుసుకున్న వృద్ధురాలు కన్నీరు మున్నీరైంది. సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించి వివరాలు సేకరించారు. ఎన్ని తులాల బంగారం పోయిందా? 3 తులాలు 2 తులాలు పోలీసులకి చెప్పలేదు. నాకు ఏ గప్తి లేదు. ఏడ్చినాక ఇచ్చిన వచ్చిండ్రు మంది అది తీసేస్తే నీకు బంగారు పైసలు ఇయ్యరు. సొమ్ములు లేకుంటే ఇస్తారు, మొండిగా ఉంటేనే ఇస్తారు. మెడగుండు షుగర్ నేను తీసా, నాకు మళ్ళా గుర్తరాదు అంటే కొరుకొని తీసినాక ముల్లే కట్టి నీకు మించి తయారైంది 14 ఏళ్ళు పోదనరా అంటే నాకు బండి ఎక్కరాదు, నేను రాను అన్నాను. తీసుకొని వస్తా. ఎర్గట్ల మండలం దోమచంద గ్రామంలో శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి కళ్యాణ మహోత్సవం జాతర అన్నదానం గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి తిరునగరి కృష్ణస్వామి మాట్లాడుతూ ప్రతి ఏడాది స్వామివారి కళ్యాణ మహోత్సవం గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యుల సహకారంతో జాతర అంగరంగ వైభవంగా జరుగుతుందని చెప్పారు. ఇక్కడ శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారు ఎంతో మహిమ గలవారని, భక్తులు కోరిన కోరికలను స్వామివారి నెరవేరుస్తారని నమ్మకం ఉందని అన్నారు. స్వామివారి మహత్యం విశేషమైనదని చెప్పారు. శాస్త్రోక్తంగా మండప స్థాపన, దేవతారాధన, శ్రీ లక్ష్మీనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవం, హోమం, బలి ప్రదానం, శ్రీ సత్యనారాయణ స్వామివారి వ్రతం, భక్తులకు అన్నదాన కార్యక్రమం జరిగిందని పేర్కొన్నారు. పలువురు ప్రముఖులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు వెంకయ్య గారి వెంకటరెడ్డి, కుర్మ రాజేందర్, సోమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, నాగిరెడ్డి రాజేందర్ రెడ్డి, వేముల పెద్దరాజగౌడ్, పుట్టి రాజేందర్, ఎండి హుస్సేన్, తిరుమల రాజేశ్వర్, ప్యాట గంగారాం, భక్తులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా దోమచంద గ్రామం లోపల వైభవంగా లక్ష్మీనారాయణ యొక్క స్వామి యొక్క జాతర బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాము. ప్రతి సంవత్సరము ఇదే విధంగా ఆనందంగా జరుపుకుంటాము. గ్రామ పెద్దలు, వీడీసీ సభ్యులందరూ కలిసి కూడా పాల్గొని అనేక గ్రామాల నుంచి కూడా 1000 మంది కాదు కదా 50,000 దాకా మంది కూడా వస్తారు. అన్నదాన కార్యక్రమం కూడా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంటుంది. ఈ స్వామి యొక్క మహత్యము ఎవరికి ఎలాంటి కోరికలున్నా కానీ స్వామివారి దయ వలన
తప్పకుండా నెరవేరుస్తున్నాడు. ప్రతి ఒక్కరికి సంతానం అవుతుంది, ఉద్యోగానికి ఉద్యోగం వస్తుంది, పెళ్లి వారికి పెళ్లి కూడా అవుతున్నది. మా స్వామివారి యొక్క మహత్యము చాలా విశేషమైనది. దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వచ్చి బారస పార్టీ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని బారస అభ్యర్థి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం బారస కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రజలను ఎవరిని నమ్మాలో ప్రజలకు తెలుసునని ఆయన అన్నారు. ఉత్తుత్త హామీలు ఇచ్చిన పార్టీలను ప్రజలు నమ్మటం లేదని, స్థిరమైన నాయకత్వంపై కేసీఆర్పై నమ్మకం ప్రజల్లో బలంగా ఉందని, అది ఓట్ల రూపంలో చూపించనున్నారని అన్నారు. కరోనా సమయంలో ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైన సందర్భంలో కూడా కేసీఆర్ ఏ సంక్షేమం ఆపలేదని అన్నారు. అందుకే కేసీఆర్ పాలనపై తెలంగాణ ప్రజలకు బలమైన నమ్మకం ఉందని తెలిపారు. ఎగ్జిట్ పోల్స్కి ఎగ్జాక్ట్ పోల్కి సంబంధం లేదని, కొన్ని పార్టీలు కొన్ని సంస్థలు కొమ్ము కాస్తున్నాయని అన్నారు. 100% తిరిగి అధికారంలోకి వస్తున్నామని ఆశాభావం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ 70 సీట్లు పైన సాధించడం ఖాయమని అన్నారు. గత 10 సంవత్సరాల అభివృద్ధి సంక్షేమం పథకాలు విజయాన్ని సాధించి పెట్టబోతున్నాయని అన్నారు. భాజపా కాంగ్రెస్ పార్టీ నాయకులకు ముఖ్యమంత్రి ఎవరు అవుతారో అన్నది తెలియదని తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ వారు అధికారులకు వస్తామంటారు. ఇప్పుడే ముఖ్యమంత్రి అయిపోయిండు, ప్రమాణ స్వీకారం సమయం పూర్తం చేశారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నమ్మేటువంటి పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ ఎవరి నాయకుడు, ఎవరు ముఖ్యమంత్రి అవుతాడు, మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఎవరు అమలు చేస్తాడు, ఎవరిని అడగాలి? మేము ప్రజలు తెలుసు, ఉన్న స్కీమ్స్ బంద్ అవుతాయి, వారి కొత్త స్కీమ్స్ అమలు చేయరు. మొత్తం కాదు, ప్రజలు కోరుకుంటారు ఇటువంటి పరిస్థితి రావాలని కోరుకో. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అడిగే చెప్తున్నారు, మీరే గెలుస్తారండి, ఇదేమో ముహూర్తం పెట్టేసి నాకు 90 వచ్చినాయి 80 వచ్చినాయి ఇప్పుడు చెప్తా ఉన్నారు. 90-80 బయటపడతాయి అని ఇంతగా నాకు విశ్వాసం ఉంది. నా అంచనా ప్రకారంగా తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ 70 నుంచి 70 సీట్లు ఖాయంగా వస్తుంది. అందరూ ఒక సీటు తగ్గదు, పెరుగుతుగా తగ్గాయి. సైలెంట్ ఓట్స్ ఉన్నాయండి. ముఖ్యమంత్రి అయితే చేస్తారు, పరిపాలన చేస్తారంటే బీజేపీ కాంగ్రెస్. బీజేపీలో అయితే క్యాండిడేట్ లేరు, ఇక్కడ క్యాండిడేట్ ఎక్కువ ఉన్నారు. చిన్న పొట్టి కార్యాలయం 10 మంది ఉన్నారు లైన్ లా సీరియల్. అంతా ఆయన సీఎంలే. కాంగ్రెస్ లో ఉన్నటువంటి వేదిక ఉన్నంత అంతా సీఎం లేవాలి. ఎవడెప్పుడైతే తెలియదు, ఎవడెప్పుడు తీసేది తెలియదు. కాబట్టి స్థిరమైన ప్రభుత్వం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలో 80% పోలింగ్ కావాలని అధికారులు విశ్వ ప్రయత్నం చేసినప్పటికీ 70%కే పరిమితమైంది. కనీసం 90% పోలింగ్ నమోదు కావాలని ఎన్నికల కమిషన్ భావించిన ఉమ్మడి జిల్లాలో 80%కు మించి పోలింగ్ పెరగకపోవడం గమనార్హం. ఓటర్ల జాబితాల్లో తప్పులు దొర్లడం, మరణించిన వారి పేర్లు అలాగే ఉండటం, బతికి ఉన్న వారి పేర్లు జాబితాల నుంచి తొలగించడం, ఇతరత్ర కారణాల వల్ల పోలింగ్ శాతం లక్ష్యానికి అనుగుణంగా సాగలేదని తెలుస్తోంది. కొందరు ఓటర్లకు పోలింగ్ స్లిప్పులు అందకపోవడం, పేర్లు గల్లంతు కావడం వల్ల ఓటింగ్కు అనేక మంది దూరమయ్యారు. విదేశాల్లో ఉపాధి కోసం వెళ్లిన వారు, సెలవులపై ఇంటికి వచ్చిన వారి పేర్లు జాబితాల నుంచి తొలగించడంతో వారు కూడా ఓటింగ్కు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఉమ్మడి జిల్లాలో 9 నియోజకవర్గాలు ఉండగా నిజామాబాద్ జిల్లాలో 73.72% పోలింగ్ నమోదు కాగా కామారెడ్డి జిల్లాలో 80.22% పోలింగ్ నమోదైంది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నమోదైంది 9 నియోజకవర్గాల పోలింగ్ శాతంను గురువారం జరిగిన ఈ సాధారణ ఎన్నికల పోలింగ్ శాతంను పరిశీలిస్తే స్పష్టమైన తేడా కనిపిస్తోంది. కొన్ని నియోజకవర్గంలో పోలింగ్ శాతం పెరగగా మరికొన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం తగ్గింది. బాల్కొండ నియోజకవర్గంలో 2018లో 79.70% పోలింగ్ నమోదు కాగా ఇప్పుడు 79.30% నమోదైంది. అంటే స్వల్పంగా పోలింగ్ శాతం తగ్గిందని స్పష్టమవుతోంది. నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్ నియోజకవర్గంలో 2018లో 79.8% పోలింగ్ నమోదైతే ఇప్పుడు 76.1% నమోదైంది. ఇక్కడ 3% పోలింగ్ తగ్గిపోయింది. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో 2018లో 79.15% నమోదైతే ఇప్పుడు 76.42% పోలయ్యింది. అంటే 2.73% తక్కువ మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. అర్బన్ నియోజకవర్గంలో గతంలో 62.65% నమోదైతే ఇప్పుడు 62.56% నమోదై స్వల్ప తేడానే ఉంది. ఈ నియోజకవర్గంలో ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటర్లు ఆసక్తి చూపడం లేదని వెల్లడవుతుంది. బోధన్ నియోజకవర్గంలో గతంలో 81.34% నమోదైతే ఈసారి 71.8% నమోదైంది. ఇక్కడ 9% కంటే తక్కువ ఓట్లు పోలయ్యాయి. బాన్సువాడ నియోజకవర్గంలో 2018లో 84.10% పోలింగ్ నమోదైతే ఈసారి 81.26% పోలింగ్ నమోదైంది. ఇక్కడ కూడా 2% మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో 83% పోలింగ్ నమోదు కావడంతో ఓటర్లు ఉత్సాహంగా పాల్గొని ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఇక్కడ కూడా 3% మించి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో 2018లో 86.32% ఓట్లు పోలైతే ఈసారి 83.17% నమోదు కావటం పరిశీలిస్తే 3.12% పోలింగ్ తగ్గిపోయింది. జుక్కల్ నియోజకవర్గంలో గతంలో 85.56% పోలింగ్ నమోదైతే ఈ ఎన్నికల్లో 81.80% నమోదయ్యింది. 3.90% పోలింగ్ తగ్గిపోయింది. ఓటు హక్కును అందరూ వినియోగించుకోవాలని ఎన్నికల అధికారులు పోలింగ్కు 10 రోజుల నుంచి అంతటా ప్రచారం నిర్వహిస్తే ఓటర్లు పెద్దగా పట్టించుకోలేదా లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా అని విశ్లేషించుకోవాల్సి ఉంది. పోలింగ్కు ఓటర్ల ఆసక్తితో పాల్గొనడానికి ఎన్నికల కమిషన్ ప్రత్యేకంగా పోలింగ్ స్లిప్పులను ప్రతి ఓటర్కు పంపిణీ చేసింది. పార్టీల అభ్యర్థుల సైతం పోల్ చిట్టీలను పంపిణీ చేశారు. దివ్యాంగులు, వయోవృద్ధుల కోసం వారి ఇంటి వద్దనే ఓటు వేయడానికి ఎన్నికల కమిషన్ ముందస్తు ఏర్పాట్లు చేసింది. ఇదిలా ఉండగా టెండర్ ఓటు వేయడానికి సైతం ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంది. అయినా పోలింగ్ శాతం గతంలో మాదిరిగానే నమోదు కావడానికి లక్ష్యంగా అనుగుణంగా పోలింగ్ శాతం పెరగకపోవడం ఆలోచించాల్సిన విషయమే అని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎన్నికల కమిషన్ స్పందించి 2024లో జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరిగేలా చర్యలు తీసుకోవాలని పలువురు సూచిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జిల్లా మొత్తంలో ఎక్కువ స్థాయిలో మహిళలే ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదే స్ఫూర్తితో ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లోనూ వారే ముందు వరుసలో ఉన్నారు. పంచాయతీ, మండల పరిషత్, పార్లమెంటు ఎన్నికల్లోనూ మహిళలు గణనీయంగా ఓటు వేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. జిల్లాలోని 9 నియోజకవర్గాల్లో పురుషుల కంటే అతివల ఓట్లే అధికంగా ఉన్నాయి. ఓటును వినియోగించుకోవడంలో పురుషుల కంటే మహిళలే బేజ్ అనిపించుకున్నారు. కామారెడ్డి నియోజకవర్గంలో 73% మంది పురుషులు ఓటు వేయగా మహిళలు 77% మంది వినియోగించుకున్నారు. నియోజకవర్గాల వారీగా వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కామారెడ్డి నియోజకవర్గం మొత్తం ఓటర్లు 2,52,460, పోలైనవి 1,90,811. ఇందులో మహిళలు ఓటును వినియోగించుకున్న వారు 1,866, పురుషులు ఓటు హక్కు వినియోగించుకున్న వారు 89,936 మంది. ఎల్లారెడ్డి నియోజకవర్గం మొత్తం ఓటర్లు 2,20,531, పోలైనవి 1,83,414. ఇందులో మహిళలు 96,202, పురుషులు 87,212. జుక్కల్ నియోజకవర్గం మొత్తం ఓటర్లు 1,99,962, పోలైనవి 1,63,569. ఇందులో మహిళలు 81,995, పురుషులు 81,574 మంది. బాన్స్వాడ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 1,95,191, పోలైనవి 1,58,663. ఇందులో మహిళలు 82,651, పురుషులు 76,009 మంది. బోధన్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,20,068, పోలైనవి 1,71,478. ఇందులో మహిళలు 90,183, పురుషులు 81,293. ఆర్మూర్ నియోజకవర్గం మొత్తం ఓటర్లు 2,10,217, పోలైనవి 1,59,804. ఇందులో మహిళలు 90,296, పురుషులు 69,508 మంది. నిజామాబాద్ అర్బన్ 2,94,902, పోలైనవి 1,81,808. ఇందులో మహిళలు వినియోగించుకున్న వారు 92,869, పురుషులు ఓటు హక్కు వినియోగించుకున్న వారు 88,828 మంది. బాల్కొండ నియోజకవర్గం మొత్తం ఓటర్లు 2,21,443, పోలైనవి 1,75,707. ఇందులో మహిళలు 1,01,991, పురుషులు 73,716. నిజామాబాద్ రూరల్ 2,53,233, పోలైనవి 1,93,556. ఇందులో మహిళా ఓటర్లు వినియోగించుకున్న వారు 1,10,888, పురుషులు ఓటు హక్కు వినియోగించుకున్న వారు 82,665 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డి వైపే అందరి చూపు ఉంది. ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఓవైపు, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు మరోవైపు ఉండగా భాజపా అభ్యర్థిగా తొలిసారి గెలుపు కోసం పోటీ పడుతున్న తరుణంలో కామారెడ్డి ఫలితం అందరిలోనూ ఉత్కంఠం రేపుతుంది. నియోజకవర్గం అవతల కామారెడ్డి ఫలితంపై బెట్టింగ్ జోరుగా సాగుతోంది. స్థానికంగానే కాకుండా జిల్లాలోని ఓ మండలంలో లక్షల్లో పందెం కాస్తున్నారు. రాష్ట్ర రాజధానిలోని ఇక్కడ ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. అక్కడ కూడా జోరుగా బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. విజయం కోసం అన్ని పార్టీల అభ్యర్థులు అవిశ్రాంతంగా శ్రమించారు.
దీంతో గెలిచేది ఎవరనేది నిఘా వర్గాల అంచనాలకు కూడా అందని పరిస్థితి నెలకొంది. సంక్షేమ పథకాలు, పింఛన్లు వంటి వాటితో అధికార పార్టీ అధినేత విజయ్ బావుట ఎగురవేస్తారని కొందరు భావిస్తున్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత, కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీలు రేవంత్ రెడ్డిని గెలిపిస్తాయని మరికొందరు విశ్లేషిస్తున్నారు. ఇక భాజపా అభ్యర్థి స్థానికతతో పాటు నియోజకవర్గం అభివృద్ధికి సొంతంగా రూపొందించిన ప్రణాళికలే అతన్ని గెలిపిస్తాయని ఇంకొందరు అభిప్రాయపడుతున్నారు. ఇలా ఎవరికి వారు తమ అభిప్రాయాలలో జోరుగా బెట్టింగ్లో పాల్గొంటూ ధీమాను ప్రదర్శిస్తున్నారు. ఇదిలా ఉండగా ఓటర్లు సైతం తమ మనోగతాన్ని విడమర్చి చెప్పకపోవడంతో విజేత ఎవరనేది అంతు చిక్కడం లేదు. ఎగ్జిట్ పోల్ సర్వేలతోనూ ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. చివరి వరకు ఉత్కంఠంగా సాగవచ్చునేమని కోణంలో మరింతగా భావిస్తున్నారు. మొత్తానికి కామారెడ్డి ఫలితం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బోధన్లోని 53వ బూత్లో మౌలిక వసతులు లేక ఓటర్లు నానా తిప్పలు పడ్డారు. ఈ నెల 30న నిర్వహించిన ఎన్నికలలో బోధన్ పట్టణంలో స్థానిక విజయపేరి హైస్కూల్లో ఎలక్షన్ అధికారులు 53వ బూత్లో ఓటర్లకు కనీస వసతులు కల్పించలేదు. ఒక వృద్ధురాలిని తన కొడుకు ఎత్తుకొని సుమారు 1 కిలోమీటర్ దూర ప్రయాణం చేసి మరీ ఓటు నమోదు చేయించడం జరిగింది. ఈ విషయాన్ని ఎలక్షన్ ఆఫీసర్ రాజాగౌడ్ దృష్టికి తీసుకెళ్లి ఫిర్యాదు చేయగా ఓటర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటర్లు ఎలక్షన్ ఆఫీసర్ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. రేపు జరిగే కౌంటింగ్ ప్రక్రియలో వాహనాల పార్కింగ్ పోలీసు అధికారులు సూచించిన మేరకే చేసుకోవాలని సిపి కల్మేశ్వర్ సూచించారు. నిజామాబాద్ పాలిటెక్నిక్ కళాశాలలో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా దిగువ తెలిపిన వారి వాహనాలు మాత్రమే కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతిస్తారని సిపి కల్మేశ్వర్ తెలిపారు. జిల్లా కలెక్టర్, ఎన్నికల అబ్జర్వర్లు, పోలీస్ కమిషనర్, అదనపు కలెక్టర్, అదనపు డీసీపీ, రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ పోలీస్ కమిషనర్లు, సర్వీస్ ప్రొవైడర్స్, అంబులెన్స్, ఫైర్ ఇంజిన్ వాహనాలు మాత్రమే లోనికి అనుమతిస్తారన్నారు. రేపు జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో జరిగే ఓట్ల లెక్కింపు కార్యక్రమంలో 436 మందికి పైగా సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. నిజామాబాద్ జిల్లా పరిధిలోని 6 సెగ్మెంట్లకు సంబంధించి మొత్తం 122 మంది కౌంటింగ్ సూపర్వైజర్లు, 131 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు, 123 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించామని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. వీరికి ఇప్పటికే పలు విడతలుగా మాస్టర్ ట్రైనర్స్ డే కౌంటింగ్ నిర్వహణపై శిక్షణ తరగతులు నిర్వహించామన్నారు. రిజర్వ్ సిబ్బంది సైతం అందుబాటులో ఉంటారన్నారు. అధ్యాపకులకు, విద్యార్థులకు అభినవ సంబంధాలు ఉంటాయని నిజామాబాద్ మెడికల్ కళాశాల అధ్యాపకులు డాక్టర్ దినేష్ కుమార్ అన్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ పి దినేష్ కుమార్, ప్రొఫెసర్ ఆఫ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నిజామాబాద్ మాట్లాడుతూ ఫార్మసీ అండ్ డాక్టర్స్కి మంచి అవినాభావ సంబంధం ఉందని, ఫార్మసీ విద్యార్థులు చేసే రీసెర్చ్పై డాక్టర్స్ ట్రీట్మెంట్ ఆధారపడి ఉందని వ్యక్తపరిచారు. కళాశాల చైర్మన్ మాట్లాడుతూ ఫార్మసీ విద్యార్థులకు ప్రతి సంవత్సరం నూతన కార్యక్రమాలు నిర్వహించడంలో ఫార్మసీ అధ్యాపకులు ముందుంటారని అన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఫార్మసీ ప్రిన్సిపల్ డాక్టర్ సురేష్ని అభినందించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సురేష్ మాట్లాడుతూ నూతన విద్యార్థులు 4 సంవత్సరాల్లో ఫార్మసీ రంగానికి అవసరమైన విద్యా అర్హత సంపాదించే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దడంలో నిరంతర కృషి చేస్తామని, ఆఖరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు రీసెర్చ్, డెవలప్మెంట్ రంగాలలో ఉద్యోగాలు పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి బీటెక్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ గణేష్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. Hardly within 15 minutes we can going to complete. Afterwards we had to entertainment programs. With the help of my dear friend Vinky Monkey, enjoy the program. Very good morning one and all. Respected Sri K. Narendra Reddy Garu, President of our Vijay College of Pharmacy, and Srimati Dr. G. Amrutlata Garu, Secretary of నిజామాబాద్ జిల్లాలోని 6 నియోజకవర్గాల కౌంటింగ్ ప్రక్రియ జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో జరగనుంది. జిల్లా పరిధిలోని ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బాల్కొండ, బాన్సువాడ అసెంబ్లీకి సంబంధించిన కౌంటింగ్ పాలిటెక్నిక్ కళాశాలలో జరగనుంది. ప్రతి నియోజకవర్గానికి ఓట్ల లెక్కింపునకు 14 టేబుళ్ల చొప్పున ఏర్పాట్లు చేస్తూ రౌండ్ల వారీగా కౌంటింగ్ నిర్వహించేలా పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా రేపు గెలిచే అభ్యర్థులు ఎవరో చూడాలని ఆసక్తి పరిణామాలు వెల్లువెత్తుతున్నాయి. శాసనసభ ఎన్నికల పోలింగ్ ముగియడంతో గెలుపు ఓటములపై జిల్లాలో చర్చ మొదలైంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు స్ట్రాంగ్ రూమ్లో భద్రపరచగా పోటీలో ఉన్న అభ్యర్థులతో పాటు ఆ పార్టీ నేతలు పోలింగ్ కేంద్రాల వారీగా అంచనాకు వస్తున్నారు. ఏ కేంద్రాల్లో తమకు అనుకూలంగా ఓట్లు పడ్డాయో లెక్కలు వేస్తున్నారు. గెలుపు ఓటములపై దగ్గర వారితో చర్చిస్తూ ఒక అంచనాకు వస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్తో పాటు జిల్లాలో నమోదైన పోలింగ్ ఆధారంగా జిల్లా ప్రజలు కూడా
6 నియోజకవర్గాలపై చర్చ మొదలుపెట్టారు. ఎవరికి వారే అంచనాకు వేస్తూ జోరుగా చర్చిస్తున్నారు. ఫలితాలపై బెట్టింగులు కట్టడంతో పాటు ఏ పార్టీలు అభ్యర్థి గెలుస్తారో అంచనాకు వస్తున్నారు. ప్రజలు ఆయా పార్టీల నేతలు అంచనాకు వస్తుండగా కౌంటింగుకు సమయం దగ్గర పడుతుండటంతో పోటీ చేసిన అభ్యర్థుల్లో మాత్రం ఆందోళన కొనసాగుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పాలిటెక్నిక్ కళాశాలలో రేపు జరిగే కౌంటింగ్ ప్రక్రియకు సర్వం సిద్ధం. భారీ బందోబస్తు, పెద్ద ఎత్తున కౌంటింగ్ సిబ్బందితో ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియ. రాష్ట్ర వ్యాప్తంగా అందరి చూపు కామారెడ్డి వైపే. గెలుపోటములపై ప్రజల్లో పెరిగిపోతున్న ఉత్కంఠ. ఆర్మూర్ పట్టణంలోని బాలుర పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసిన కోర్టు న్యాయమూర్తి నజ్రీన్ సుల్తానా. పెన్షన్ మంజూరు చేస్తామని మాయమాటలు చెప్పి ఒంటిపై బంగారాన్ని దొంగిలించిన దుండగులు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.